హలో గాయస్, నేను మీ వెంకట్ ప్రవాస్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇక్కడ నేను వైజాగ్కి అయితే వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి. అది ఏంటంటే వీటి వరకు ఇప్పుడు ఆడ అవుతున్నాయా అదంతా వాటర్ వచ్చింది ఇది వరకు ఫస్ట్లో ఎండాకాలం ఇప్పుడు ఇవన్నీ దీనే అనమాట. ఒకసారి అక్కడ చూడ అక్కడ చూపి ఆ వాటర్ అయితే ఆడి వరకు ఉన్నాయి. ఈ నీళ్ళు అయితే ఎప్పుడైతే దిగుతాయో ఇక్కడ ఉన్న రైతులు ఈ పంటను అయితే వేస్తారు. వరిసేను ఇంకా మనకు శనగలు ఇంకా అవి వేస్తారనమాట. ఈ కందులు గింజలు వేస్తారు మొత్తం. ఇక్కడ అన్న మాత్రం దున్నుతున్నాడు. ఇక్కడ నారైతే వేసారు, తాండవలు అయితే ఇది కరెక్ట్. ఇది ఆ దున్నిన 4 రోజులకైతే వరిసేను అయితే వేస్తారు. ఇట్లానే వీళ్ళు ఆ చేపలతో పాటు దీంతో పాటు ఇది కూడా వేస్తారు అనమాట. గాయస్, మీకైతే ఈ వరి పైన ఒకసారి చూపిస్తా చూడండి. ఇదండి, ఇది కాదు, ఇది చూపిస్తా కొద్దిగా. చూడండి గాయస్, ఈ ఫస్ట్లో ఇది వేసి ఒక 4 రోజులు అయితే అవుతుంది. మన వరి గింజలు వేసిన తర్వాత 4 రోజులకి ఇలా అయితే తయారవుతాయి అనమాట. ఇవి ఇంకా నెల తర్వాత వీళ్ళైతే వరి నాటు అయితే వేస్తారు. చూడండి ఒకసారి కదా చూపిరా. గాయస్, అక్కడనేమో వరిసేను అయితే వేస్తారనమాట. దీన్నేమో ఇంకా చెనేసేను వేస్తారు. చూపిస్తారండి ఒకసారి మీకు. ఇది వాసన మాత్రం చాలా బాగుంది గాయస్, మస్తు అంటే మస్తు ఉంది. వరిసేను వేస్తారు, ఏదైనా చెనేసేను వేస్తారు, అదనే వరిసేను వేస్తారు. గాయస్ చూసిరు కదా, వైజాగ్ కాలనీలో వాటర్ పోయినాక ఏం చేస్తారు అనేది ఇలా పంట పొలాలు ఏదైనా వేస్తారు అనమాట. చూడండి గాయస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇట్లా వైజాగ్ కాలనీకి వచ్చినప్పుడు నిమ్మతంగా తాగేసి తినేసి జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ గాయ్స్.